కనుమ పండుగ సంక్రాంతిలో మూడో రోజు జరుపుకునే రైతు పండుగ. ఇది పంటలు చేతికొచ్చిన సంతోషాన్ని, పొలం పనుల్లో తోడుగా నిలిచిన పశువులకు కృతజ్ఞత తెలపడానికి జరుపుకుంటారు. పశువులను అలంకరించి పూజించి విశ్రాంతినిస్తారు. గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ రోజున మాంసాహార వంటకాలతో పాటు గారెలు, పొంగల్ వంటివి ప్రధానంగా వండుకుంటారు. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు చేస్తారు. పశువులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పండుగ కనుమ. కనుమ పండుగను పశువుల పండుగగా జరుపుకుంటారు. ఇంటి ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇంటి గుమ్మాలకు పచ్చని తోరణాలు, పశువులను అందంగా అలంకరించి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు. పంట పొలాల నుంచి తమ ఇంటికొచ్చిన పంటను భారతీయ హిందూ ధర్మం ప్రకారం ఓ గొప్పనైన సంస్కృతిగా ఆచరిస్తారు. సంక్రాంతి అంటే పంటల పండుగ. కానీ ఆ పంటలు బాగా పండాలంటే పశువుల సాయం కూడా కావాల్సిందే. అందుకే కనుమ రోజున పశువులను శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకు కూడా ఆహారం అందేలా ఇంటి చూరుకి ధాన్యపు పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే అన్నదాతకు ఉత్సాహం. పంట పొలాల్లో పశువుల పాత్ర అలాంటిది మరి. కాబట్టి పశువులను అలంకరించి వాటిని అమితంగా గౌరవిస్తారు. తమ సుఖ సంతోషాలను అందించడం కోసం పశువులు అహర్నిశలు పడే కష్టాన్ని రైతులు మర్చిపోలేరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల అన్నదాతలు కృతజ్ఞతను ప్రదర్శిస్తారు. వాటితో తమ అనుబంధాన్ని చాటుకుంటారు. పశువులను నదీ తీరాలకు, చెరువుల దగ్గరకు తీసుకువెళ్లి స్నానం చేయిస్తారు. ఆ పశువుల నుదుటిన పసుపు, కుంకుమలు దిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ అలంకరిస్తారు. ఆ తరువాత పశువులను పూజించి హారతి ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని పెట్టి ఉత్సాహంగా ఊరేగిస్తారు. వ్యవసాయ కుటుంబాలు కనుమను ఇలా జరుపుకుంటే మిగతా వారు పాటించే ఆచారాలు మరోలా ఉంటాయి. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది. దేవతలకు ఉత్తరాయణం పగటికాలమని, ఇది వారికి చాలా ఇష్టమైన సమయమని అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోయిన పెద్దలు బయటికి వస్తారని, వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని చెబుతారు. కనుమ రోజు పెద్దలకు ప్రసాదం పెట్టేందుకు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు మాంసాహారాన్ని వండుకుంటారు. శాకాహారులైతే దానికి ప్రత్యామ్నాయంగా మినుములతో గారెలు వండి ప్రసాదం పెడతారు. ఈ చలికాలంలో మినుములు ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయని చెబుతారు. కనుమ రోజున పెద్దల కోసం విందు భోజనం తయారు చేయాలని పెద్దలు చెబుతారు. అంతేకాదు, అందరూ కలిసి సకుటుంబ సపరివార సమేతంగా భోజనం చేయాలనే నియమం కూడా. ఉదయం పూట పశువులను పూజించటం, మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదాలు పెట్టి సుష్టగా భోజనం చేయటం తెలుగుంటి ఆచారంగా వస్తుంది. కొన్ని పల్లెటూరుల్లో కనుమ రోజున పొంగళ్లు వండి జంతుబలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒకరోజు పండగ కాదు. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజుల ముచ్చటైన పండగ. కనుమ రోజు కూడా పండగ హడావిడి ఉంటుంది. కాబట్టి బంధువులతో సరదాగా సమయం గడిపి పెద్దలను తలుచుకొని ఆ రోజున విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెప్తారు. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలబోదని అంటారు. ఇది కనుమ విశిష్టత.